మేము ట్రాన్స్ఫర్మేషన్ కలిసినాము, సీఎం గారితో కలిసాము. సీఎం గారు 15 నిమిషాలు ముఖాముఖి మాట్లాడారు. ఆయన ఒక ముఖ్యమంత్రి అయినా మాకు నమ్మకం ఉండే, ఎందుకంటే ఏదో మినిస్టర్ అంటే వేరు, సీఎం గారు కాబట్టి 100% మా బతుకులు మారుతాయని ఆలోచించాం. కానీ మా జేసీ చైర్మన్ గారు మాట్లాడి దాదాపు 2 నెలలు కావస్తుంది, ఇప్పటివరకు సీఎం గారు ఒక హామీ ఇవ్వలేదు. సీఎం గారే హామీ ఇవ్వనప్పుడు ఇక మాకు ఇంకా ఏం లేదు కాబట్టి ఇక మాకు ఒకటే శరణ్యము, స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి. ఈరోజు కార్మికులను కాపాడుకునే పరిస్థితి మాకే ఉంది, లేకపోతే కార్మికులు పిట్టల్లాగా చనిపోతున్నారు. ఈ విపరీతమైన డ్యూటీలు పెంచి ఆడవాళ్ళు కూడా 12-14 గంటల డ్యూటీలు చేస్తున్నారంటే ఇది ఏం రాజ్యము, ఏమవుతుంది, ఎక్కడ పోతుంది, భారత రాజ్యాంగం ఇచ్చిన కార్మిక చట్టాలు ఎక్కడ వస్తున్నాయని చెప్పి మేము ఆందోళన దిగుతూ, మరి ఏదేమైనప్పటికీ ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ఉంటే ఉంటాం, పోతే పోతాం అనే సిద్ధాంతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు 40,000 మంది కార్మికులు సపోర్ట్ చేస్తారు. ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే తప్పకుండా ఉద్యమానికి దిగుతాము, సందేహం లేదు, భయపడలేదు, ఎవ్వరికి కూడా భయపడలేదు. కార్మికుల ఓపిక నశించింది, కార్మికులను చేపలు కానీ రాస్తున్నారు, ఆ తట్టుకోలేక స్టీరింగ్ మీద చనిపోతున్నారు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఆడోళ్ళు మగవాళ్ళు విపరీతంగా చనిపోతున్నారు. ఈరోజు 16,000 మంది రిటైర్మెంట్ అయితే అప్పుడు 52,000 మంది ఉంటే 30 లక్షలు తిరిగేది. ఇలా 16,000 మంది రిటైర్మెంట్ అయినా కూడా 34 లక్షల కిలోమీటర్ తిరుగుతుందంటే 4 లక్షలు ఎక్కువ కిలోమీటర్ చెప్తారు. స్పెషల్ ఆఫ్ క్యాన్సల్, వీక్లీ ఆఫ్ క్యాన్సల్, మన డబల్ డ్యూటీలు ఇవి చేయకపోతే ఛార్జ్షీట్లు, మెమోలు, డ్యూటీ చేయనిస్తలేరు, ఇంక్రిమెంట్లు, ఇన్ని రకాల ఇబ్బందులతోని ఆడవాళ్ళని కనకరం లేకుండా లేడీస్ని కూడా ఇదే పరిస్థితి, ఆడవాళ్ళు కూడా డబుల్ డ్యూటీలు చేస్తారు. లేకపోతే నేను ఛార్జ్షీట్ ఇస్తాము, ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తాము, మెమోలు ఇస్తాము, డ్యూటీ డిస్టర్బ్ చేస్తాము, ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇన్ని ఇబ్బందుల మధ్యలో ఈ ఆర్టీసీ కార్మికులు బతుకుతారు. మా బాధ వాళ్ళకి వినియోగించడం మీ ద్వారా, దయచేసి ఇప్పటికైనా మాకు పోరాటం చేయాలని లేదు, మా సమస్యలు పరిష్కరిస్తే తప్పకుండా మా కార్మికులు శాంతిస్తారు. మా సమస్యలు పరిష్కరించిన మేము విరమించుకుంటామని కూడా తెలియజేస్తాం.